హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను క్రియేషన్స్. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. లైనింగ్ని ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇక్కడ 2 ఫోల్డింగ్స్ మనం ఎందుకు వేసామంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది 2 విడివిడిగా తీసుకుంటాము. కాబట్టి ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము. ఎప్పుడైనా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రావాలంటే 4 లేయర్స్గా తీసుకుంటాము. కానీ ఇక్కడ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ విడివిడిగా కట్ చేసుకుంటున్నాం కాబట్టి ముందు బ్యాక్ పార్ట్ కోసం 2 లేయర్స్ని తీసుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం ఇంకో 2 లేయర్స్ని తీసుకుంటాం. కాబట్టి ముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి 2 లేయర్స్గానే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. లైనింగ్ని ఇలా మనకి ఎదురుగా పెట్టుకొని ఈ 2 లేయర్స్ అనేది ఇలా రైట్ సైడ్కి వచ్చేటట్లు, అదేవిధంగా మనకు ఓపెన్ లేనిది ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని రివర్స్గా తీసుకొని మనం డ్రెస్కి ఏ విధంగా అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఈ బ్లౌజ్ను కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ముందుగా ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్పై ఈ మెజర్మెంట్ బ్లౌజ్ వేసుకునేటప్పుడు మనకి ఎటైతే ఓపెన్ లేదో అటు సైడ్ నెక్ వస్తుంది. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ను కూడా నెక్ ఉన్న సైడ్ ఇటువైపు పెట్టుకోవాలి. ఓపెన్స్ ఉన్న సైడు ఇలా ఈ కట్స్ అనేది వచ్చేటట్లు పెట్టుకోవాలి. ముందుగా ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో ఈ నడుము దగ్గర ఈ 4 లేయర్స్ని కరెక్ట్గా ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. 4 లేయర్స్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద కొంచెం స్టిచ్చింగ్ కోసం ఒక 1/4 ఇంచ్ అనేది వదిలిపెట్టుకోవాలి. ఈ పైన ఈ షోల్డర్ పార్ట్ దగ్గర ఇక్కడ మాత్రం అలానే కదలకుండా పట్టుకొని అసలుది స్టిచ్చింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. మరలా పైన స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఆ తర్వాత నెక్ డీప్ కోసం ఇక్కడ ఎంతైతే ఉంచామో అదే 1/4 ఇంచ్ ఇక్కడ కూడా ఉంచేసి ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కరెక్ట్గా మనకు నెక్ ఎక్కడ ఉందో అక్కడ వరకు పెట్టుకుంటే నెక్ అనేది కిందకు దిగిపోతుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. కాబట్టి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు కొంచెం పైకి పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి మన మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత నెక్ అయితే ఉందో అక్కడికి వచ్చేస్తుంది. తర్వాత నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ అనేది ఇలా పక్కకి జరగకుండా అదేవిధంగా ఇలా యువతలకి వెళ్ళకుండా కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్లు చూసుకొని యువతలకి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇలా చేసుకోవటం వల్ల షోల్డర్ వెడల్పు ఎంతైతే ఉందో అక్కడికే వచ్చేస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఈ షోల్డర్ వెడల్పు కోసం ఇక్కడ మనకి ఉన్న ఈ ఖర్చు ఎంతైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్గా ఉంది అనిపిస్తే బాడీ పర్సనాలిటీని బట్టి పర్సనాలిటీ ఎక్కువగా ఉంటే 3 ఇంచెస్ తీసుకుంటాం ఇటు నుంచి యువతలకి. లేదు వాళ్ళు కొంచెం సన్నగా ఉన్నారు అనిపిస్తే 2.5 తీసుకుంటే సరిపోతుంది. చుట్టూ మెజర్మెంట్ రావటం కోసం ఈ నెక్ దగ్గర నుంచి ఈ క్లాత్ మీద నుంచి ఈ నెక్ అనేది యువతలకి ఉండకూడదు అవతలకి ఉండకూడదు అలా పెట్టుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ వరకు మనకి ఎంతైతే ఉందో కొంచెం ఇలా మరీ అంత గట్టిగా లాక్కుండా కొంచెం ఇలా పట్టుకొని మీడియంగా కొంచెం లాగి ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు దీని పొడవు క్రింద నడుము దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఎంత పొడవు ఉందో చూడటానికి ఇక్కడ క్రింద ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచేసి ఇక్కడ ఈ పైన ఇలా పట్టుకొని ఇక్కడికి ఎంత వస్తుందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం. ఈ మార్కింగ్ వచ్చేసి దీని పొడవు ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. ఈ మార్కింగ్ వచ్చేసి బాడీ ఈ వెడల్పు అనేది ఎంత ఉందనేది తెలుసుకోవటానికి ఈ మార్కింగ్. ఈ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఎంత ఉందో తెలుసుకోవటానికి ఇంకొకలాగా కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ అయినా షోల్డర్ నుంచి ఇలా పెట్టుకొని చూస్తే మనకి ఇక్కడ ఒక ఆల్రెడీ వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది కదా మెజర్మెంట్ బ్లౌజ్కి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇలా చూడండి. ఇలా చూస్తే
అంటే ఇక్కడికి కలిసిపోవాలి. ఇలా చూస్తే ఇక్కడ నాకు 4 ఇంచెస్ వచ్చింది. ఇదే మెజర్మెంట్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దాంట్లో ఉందో లేదో కూడా చూసుకుంటే అది ఇది కరెక్టో కాదో తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా ఒకసారి చూడండి, నేను ఇక్కడ డ్రాయింగ్ అనేది చేస్తున్నాను. ఇలా చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నది ఇది వచ్చేసేమో దీని పొడవు అని చెప్పాను. కరెక్ట్గా నాకు 4 ఇంచెస్ అనేది వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇలా ఒక స్క్వేర్లా డ్రా చేసుకుంటాం. ఇది ఆర్మ్ హోల్ పార్ట్. ఇప్పుడు మనం నెక్ పార్ట్ డ్రా చేయడానికి ఇక్కడ నాకు 2.5 ఇంచెస్ వచ్చింది. అదే 2.5 ఇంచెస్ని ఇక్కడ కూడా ఒక చిన్న మార్కింగ్ చేసుకొని దీన్ని ఒక స్క్వేర్ లాగా గీసేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ లాగా గీసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవటానికి ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి ఇలా ఆర్మ్ హోల్ సర్కిల్ వచ్చేట్లు ఇలా డ్రా చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది రెడీ. రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను నెక్ దగ్గర. ఆ నెక్ కోసం కూడా ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయటం కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మన బ్యాక్ పార్ట్నే యూజ్ చేసి కట్ చేయొచ్చు. ఈ బ్యాక్ పార్ట్లో ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళది క్రాస్ కట్ చేస్తున్నాను కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్కి పెట్టుకోవాలి. క్రాస్ అంటే ఇలా పెట్టుకుంటాము, స్ట్రైట్ అంటేనేమో దీన్ని ఇలా పెట్టుకుంటాము. ఈ క్లాత్ని పెట్టుకునేటప్పుడు మనకి ఎటు అడ్జస్ట్ అవుతుందో అలా పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టేటప్పుడు మన ఆర్మ్ హోల్ ఏదైతే ఉందో అది ఇలా ఓపెన్స్ వచ్చే సైడ్ పెట్టుకోవాలి. నెక్ అనేది ఇటు సైడ్కి వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా షోల్డర్స్ని ఆర్మ్ హోల్ని సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే మెజర్మెంట్తో దీనికి ఇక్కడ ఇలా అయినా కట్ చేసుకుంటాం. ఎందుకంటే దీన్ని బట్టే ఎందుకు కట్ చేస్తున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ షోల్డరు, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ షోల్డరు రెండు ఒకటే మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఈ షోల్డరు ఆర్మ్ హోల్ని ఆ చేసుకోవాలి. షోల్డరు ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్న తర్వాత మన మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని ఈ హుక్స్ పట్టి ఉన్న సైడ్ తీసుకోవాలి. ఈ పైన షోల్డర్ నుంచి ఇలా ఇక్కడ మనకి ఈ కింద ఈ పట్టీకి పైన స్టిచ్చింగ్ ఎక్కడికైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కిందకి ఎందుకు పెట్టానంటే బ్యాక్ పార్ట్లో మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా వదిలిపెట్టాము. అంటే అసలు స్టిచ్చింగ్ ఇక్కడికి వేసుకుంటాము కానీ దాని ఖర్చు కోసం ఇక్కడ పెట్టుకున్నాము. అట్లాగే ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం ఖర్చు కోసం వదిలిపెట్టేసుకొని అక్కడి నుంచి మరీ ఇలా ఎక్కువగా లాగకుండా స్టిచ్చింగ్ అనేది ఇక్కడికి ఉంది దానికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనకు ఖర్చు కోసం. ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకోవడానికి ఇదే హుక్స్ పట్టీని దీని మీదే పెట్టేసుకొని పైన ఖర్చు కోసం వదిలిపెడతాము, అలాగే ఇలా నెక్ సైడ్ ఖర్చు కోసం వదిలిపెట్టుకుంటాము. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడికే మార్కింగ్ చేసుకోకూడదు, దానికంటే కొంచెం పైకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి నెక్ మార్కింగు, ఇది వచ్చేసి దీని వెడల్పు ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మాత్రం తీయకుండా ఇలాగే ఉంచి మార్కింగ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత దీన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ముందు మనం చూసుకోవాలి. ఇక్కడ అసలు స్టిచ్చింగ్ వచ్చేసి ఇక్కడికి ఉంది,
దీనికి మళ్ళీ మనకు కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ సెంటర్లో ఫోల్డ్ చేసి కుట్టడానికి ఇంకొంచెం ఎక్స్ట్రా కాబట్టి మనం ఇక్కడికి తీసుకుంటాం. దీనికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఈ సైడ్ మెజర్మెంట్ కోసం ఈ బ్లౌజ్లో ఈ హామ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుతో సహా కరెక్ట్గా ఈ క్లాత్ ఎక్కడైతే ఉందో దాని మీద పెట్టుకోవాలి. తర్వాత ఇలా కింద పెట్టేసుకుంటాము. ఇక్కడ దీన్ని ఇలా కిందకు అనేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాము. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని ప్రకారం ఇలా డ్రాయింగ్ చేసేసుకొని ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసి ఈ నెక్ దగ్గర షోల్డర్ కూడా ఇదే విడుతుంటుంది కాబట్టి ఇక్కడికే ఇట్లా మార్కింగ్ చేసుకుంటాము. ఇలా కొంతవరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ వరకు ఇలా, ఆ తర్వాత దీనిని తీసేసి స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్ కోసం మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని రౌండ్గా డ్రా చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఈ మార్కింగు అండ్ ఈ మార్కింగ్ ఈ 3 కలిసే విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా డీప్ తీసుకోవాలి. ఇలా డీప్ తీసుకునేటప్పుడు ఈ పైన ఈ షోల్డర్ దగ్గర మనం ఏమాత్రం కదిలించము, అలా ఈ చివర కూడా ఏమాత్రం కదిలించకుండా ఇక్కడి నుంచి అదేవిధంగా ఇక్కడి నుంచి ఇంత ఈ మధ్యలో మాత్రమే మనం డీప్ అనేది తీసుకుంటాం. ఇట్లా డీప్ తీసుకున్న తర్వాత దీంట్లో ఇలా కలిపేసుకుంటాం. ఆ మార్కింగ్ మొత్తం డ్రా చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఈ బ్లౌజ్తో మెజర్మెంట్ చేసుకోండి. ఈ కింద నడుం పార్ట్ ఈ హుక్స్ పట్టీ నుంచి ఈ చివర ఖర్చుతో కలిపి ఒకసారి ఇలా మెజర్ చేసుకోండి. ఇక్కడ మనకు కొంచెం ఖర్చులోకి పోతుంది, అదేవిధంగా ఇక్కడ ఖర్చుతో సహా కరెక్ట్గా మనకి ఇంత ఉంది. మిగిలింది ఎంత ఖర్చుతో సహా పోగా మిగిలింది వచ్చేసి 2.5 ఉంది. ఈ 2.5 మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్లో మనం దీనికి వేస్తాము. ఒకసారి దీన్ని కూడా కొలిచి చూడండి. ఇక్కడ వేసుకున్న ఈ కుట్టు దగ్గర నుంచి అదేవిధంగా ఎంత ఫోల్డింగ్ అయితే చేశారో అక్కడికి ఎంత ఉందో చూసుకుంటే మనకి ఇక్కడ పెట్టుకున్న ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అది తెలిసిపోతుంది. ఈ కుట్టు దగ్గర నుండి అదేవిధంగా ఈ ఫోల్డింగ్ చేసుకున్న దగ్గరికి కరెక్ట్గా 1.5 ఉంది. 1.5 ప్లస్ 1.5 ఈక్వల్ టు 2.5. ఇందులో 2.5 మీకు ఎలా వస్తుందంటే ఇది 2 ఫోల్డింగ్, అంటే ఇట్లా ఈ సైడ్న ఫోల్డింగ్ ఉంది, ఈ సైడ్న క్లాత్ అనేది ఉంది. ఒక సైడ్ మాత్రమే మనకు 1.5 ఉంది, అంటే రెండో సైడ్ కూడా 1.5 ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ మనకి 2.5 సరిపోయింది. ఇక్కడ మనం ఈ ఖర్చుతో సహా కొలిచిన తర్వాత మనకి మిగిలింది 2.5. అంటే ఈ 2.5 ఇక్కడ మనం లోపల ఫోల్డింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ మెజర్మెంట్ ప్రకారం మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేసినట్లే. డీప్ తీసుకున్న దగ్గరే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతాను. అదేంటంటే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మనం ఇందాక బ్యాక్ పార్ట్కి నెక్ తీసుకోవడానికి 2.5 ఇంచ్ తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం 2.5లో సగం, ఈ 2.5లో సగం వచ్చేసి 1.5. ఇందులో ఈ 1.5 తీసేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రెడీ అవుతుంది. నేను ఫాలో అయ్యే ట్రిక్ అయితే మాత్రం ఇది. మీకు ఎలా వీలుంటే అలా కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కోసం ఈ రిమైనింగ్ క్లాత్ని ఆల్రెడీ 2 లేయర్స్ ఉంది, ఇంకొక 2 లేయర్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. దానికంటే ముందుగా ఇక్కడ కింద 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకంటే మనం ఒక పట్టీలాగా మడిచి స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1 ఇంచ్ అనేది తీసుకుంటాము. అదేవిధంగా ఇటు చివర కూడా 1 ఇంచ్ తీసుకుంటాము. ఇక్కడి నుంచి ఎక్కడైతే మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి దీని పొడవు ఎంతైతే ఉందో ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్
ఇదైనా మెజర్ చేసుకోవచ్చు, లేదా హ్యాండ్ పొడవు మొత్తం వచ్చేసి 5.5 ఉంది. ఈ 5.5లో 2.5 తీసేసి ఇటు సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. 5.5లో 2.5 తీసేస్తే 3. ఈ 3 దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత దీనిని 2 పార్ట్స్గా ఓపెన్ చేసేసుకోవాలి. మనం బాడీలో ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే డీప్ తీసుకున్నామో అదే విధంగా హ్యాండ్లో కూడా ఒక సైడు ఇలా డీప్ అనేది తీసుకోవాలి. ఆ డీప్ తీసుకునేటప్పుడు ఈ మిడిల్ నుంచి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని, అదేవిధంగా ఈ చివరి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ యువతలకి మార్కింగ్ చేసుకొని, ఈ లోపలే ఒక 1/2 ఇంచు లోపలికి డీప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకునే డీప్ అనేది ఇది దీనిలోకి ఇలా కలిసిపోవాలి, ఇది వచ్చేసి దీనిలోకి కలిసిపోవాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు దీనిని ఏమాత్రం కట్ చేయండి, దీన్ని కానీ ఏమాత్రం కట్ చేయకుండా ఈ మధ్యలో ఈ పార్ట్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ఈ పార్ట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ యాడ్ అయ్యేటట్లు చూసుకోవాలి. కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్కి రావడానికి ఐడెంటిఫికేషన్ కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. క్లాత్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నాము. ఈ పార్ట్ అనేది ఈ కింద పార్ట్ అనేది తీసుకోలేదు. కాబట్టి దీనిని షేప్ పట్టి అంటారు. దీనికోసం మరలా క్లాత్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనం ఫ్రంట్ పార్ట్ మెజర్ చేసుకునేటప్పుడు హుక్స్ పట్టి మాత్రం మెజర్ చేసుకోవాలి. కింద ఖర్చు కోసం ఎక్స్ట్రా వదిలేసి ఇక్కడ పైకి వచ్చేసరికి ఈ ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి కొంచెం యువతలకి ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఇటు పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి ఈ విడ్త్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ చూసుకునేటప్పుడు కూడా మనం ఇక్కడ ఖర్చు కోసం ఎంతైతే వదిలిపెట్టుకున్నామో అంతే ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఫస్ట్ విడ్త్ మొత్తం కూడా ఇంత ఉంది, ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు కోసం ఎక్స్ట్రా వదిలేసుకొని ఈ పైన ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ డ్రాయింగ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఒక స్క్వేర్ లాగా డ్రా చేస్తున్నాను. స్క్వేర్ లాగా డ్రా చేసి ఆ షేప్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఈ స్క్వేర్లోంచి ఈ మిడిల్లోకి వచ్చేసరికి కొంచెం డీప్ ఇలా లోపలికి వచ్చేస్తుంది. అసలు ఒరిజినల్ కటింగ్ వచ్చేసి ఇది. స్క్వేర్ లాగా నేను ఎందుకు గీసానంటే ఈ డీప్ అనేది ఎలా వస్తుందో చూపించటం కోసం గీసాను. ఇక్కడ ఇలా కట్ చేసే ముందుగానే ఇక్కడ మీరు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇటు సైడే కదా హుక్స్ పట్టి వైపు పెట్టింది, ఇదే కదా హుక్స్ పట్టి వైపు. ఇది హుక్స్ పట్టి వైపు వచ్చేటట్లు జాయింట్ చేసుకోవాలని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ అనేది మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఆ మార్కింగ్ చేసుకోవటం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఏదన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దీనినే ఇంకొక పార్ట్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే దీనిని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటాం. బ్యాక్ పార్ట్ వచ్చేసింది, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చేసాయి, షేప్ పట్టి కూడా వచ్చేసింది. ఈ షేప్ పట్టి అనేది ఫ్రంట్ పార్ట్కి ఇలా జాయింట్ వేసుకుంటాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయింట్ వేయటానికి ఈ రిమైనింగ్ క్లాత్ 1.5 ఇంచు ఇలా ఫోల్డ్ చేసి అయినా కట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసే క్లాత్ కూడా రెడీ అయినట్టు. బ్యాక్ పార్ట్ కట్ చేసిన ఈ క్లాత్ ఎక్కడ జాయింట్ చేస్తామంటే బ్లౌజ్లో ఈ బ్యాక్ పార్ట్లో ఈ కింద జాయింట్ చేసుకుంటాం. దీనికి ఆల్రెడీ జాయింట్ చేసిన క్లాత్ ఉంది చూడండి, అలాగా ఈ క్లాత్ని జాయింట్ చేసుకుంటాం. పట్టి కాజా పట్టి జాయింట్ చేయడానికి ఈ క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ కింద మనం ఫోల్డింగ్ చేసుకోవటానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాలి. అదేవిధంగా కొంచెం పైన ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కొంచెం ఉండేటట్టు చూసుకోండి. ఈ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని ఇలా కట్ చేసేసుకుంటాము. హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కట్ చేయడం కంప్లీట్ అయింది. ఈ మెడ పట్టి వేసుకోవటానికి ఈ రిమైనింగ్ క్లాత్లో
ఈ మెడపట్టి కోసం తీసుకుంటాము. ఎప్పుడైనా బ్లౌజ్ నెక్ రౌండ్ నెక్ అయితే మెడపట్టికి వేసుకునే క్లాత్ క్రాస్గా తీసుకోవాలి. నెక్ వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంటే మాత్రం స్ట్రైట్ పీసెస్ తీసుకుంటాము. ఇందులో క్రాస్ వచ్చేసి ఇలా వచ్చింది, దీని ప్రకారం ఇలా క్రాస్గా తీసేసుకుంటాం. ఇలా ఒక సైడ్ క్రాస్ కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ విడ్త్తో అలాగే కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్కి ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ సైడ్ వచ్చేసి ఈ క్రాస్ లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక బ్లౌజ్ కావాల్సిన అన్ని పార్ట్స్ని కట్ చేసేసుకుందాం. ఆ తర్వాత దీనిని మన ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దానిపై పెట్టి కట్ చేద్దాం. ఈ ఒరిజినల్ క్లాత్ని కూడా ఇలా 2 లేయర్స్గా వేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని దీనిపై ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రానే ఉంచి కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో అంటే క్రాస్గా కట్ చేసాము, సేమ్ ఒరిజినల్ క్లాత్ పై కూడా అదే విధంగా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు దీన్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. 4 లేయర్స్గా వేసుకొని ఈ హ్యాండ్ పార్ట్ను కూడా దీనిపై పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ నుంచి కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కనుక ఈ ఒరిజినల్ క్లాత్ సరిపోకపోతే ఇక్కడ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీ కోసం ఈ రిమైనింగ్ క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇలా పై ఒరిజినల్ క్లాత్లో కూడా అన్ని పార్ట్స్ని కట్ చేసేసాము. ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి మనకి లైనింగ్ క్లాత్ ఇష్టమైతే లైనింగ్ క్లాత్నే కట్ చేసుకోవచ్చు, లేదా ఒరిజినల్ క్లాత్ కావాలనుకుంటే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టిలో కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ కట్ చేయటం అనేది కంప్లీట్ అయింది. దీని స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు తెలియజేయాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.